హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఛానల్. ఈరోజు మనం గోబీ మంచూరియా తయారీ విధానం చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 గోబీ ఫ్లారెట్స్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, చాప్డ్ జింజర్ గార్లిక్ తగినంత, 2 ఆనియన్స్ చాప్డ్, 1 చాప్డ్ క్యాప్సికమ్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో సాస్, పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఎలా మ్యారినేట్ చేయాలో చెప్తానండి. ఫస్ట్ ఫ్లారెట్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటాం. తర్వాత సాల్ట్, మిర్చి పౌడర్, కార్న్ఫ్లోర్, పెప్పర్ పౌడర్, ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ముక్కలకు పట్టుకునేలాగా కలుపుకోండి. దీనిలో లైట్గా నీళ్ళు చల్లుకోండి. ముక్కలు బాగా పట్టుకునేటట్టు మిక్సీకి వెళ్ళండి. దీని తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ నాననిద్దామండి. సో దట్ ఇట్ విల్ మ్యారినేట్. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మ్యారినేటెడ్ ఫ్లారెట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న బాండీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. చూసారు కదండి మన ఫ్లారెట్స్ ఎంత బాగా మ్యారినేట్ అయినాయో. ఇప్పుడు వీటిని కడాయిలో వేసేస్తున్నానండి. దీనిని ఇలా ఫైన్గా ఒకసారి మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకి 10 మినిట్స్ పడుతుందండి. డీప్ ఫ్రై చేసుకునే ముందర దీని మీద లిడ్ పెట్టుకోండి. ఫాస్ట్గా అవుతుందండి లిడ్ పెట్టుకుంటే. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే వదిలేస్తే అవి మాడిపోతాయండి, గిన్నెకి అంటుకుపోతాయి. సో మధ్య మధ్యలో ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రైడ్ ఫ్లారెట్స్ రెడీగా ఉన్నాయండి. డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, చూసారా గోల్డెన్ ఎల్లో కలర్లో ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు అందులో జింజర్ అండ్ గార్లిక్ వేస్తున్నానండి. నెక్స్ట్ క్యాప్సికమ్, ఆనియన్స్ వేసుకొని మిక్సీకి వెళ్ళండి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ చాలండి, మనకు అప్పుడు క్రిస్ప్గా వస్తాయండి. కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకోండి, స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు. దీన్ని మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండండి. అండ్ పెప్పర్ అనేది మనకు ఆప్షనల్ అండి. ఎక్కువ కారం ఇష్టపడని వాళ్ళు పెప్పర్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకోండి, ఎందుకంటే ఏమాత్రం మనం హై చేసినా ముక్కలు మాడిపోతాయండి. ఇదిగోండి మనకిప్పుడు క్యాప్సికమ్ అండ్ ఆనియన్ 5 మినిట్స్లో చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను సాసెస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ చిల్లీ సాస్,
నెక్స్ట్ టొమాటో కెచప్, మిక్సీకి వెళ్ళండి. ఇందులో మన సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ ఇట్ ఈస్ ఆప్షనల్. దాన్ని కంపల్సరీ ఏం లేదండి. సో దీన్ని నైస్గా మిక్స్ చేసుకోండి. చూసారా, దీని కలర్ అండ్ టెక్స్చర్ చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫ్లారెట్స్, అవి కలిపేసుకుంటున్నాము. మిక్సీకి వెళ్ళండి. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్లో మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. మన గోబీ మంచూరియా వేడివేడిగా రెడీ అయిపోయిందండి. సో నేను టేస్ట్ చూశానండి, ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా? తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మా ఛానల్ని ఆదరించగలరని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.